ఇది ఇప్పుడు ఈ బెడ్ చూస్తున్నాం కదా, ఇక్కడ అల్లం అయిపోయింది ఆల్రెడీ. అల్లము హార్వెస్ట్ స్టేజ్లో ఉంది. అల్లం కూడా తీస్తప్పుడు చూపిస్తాం. ఇదంతా వెల్లుల్లి. మీరు వెల్లుల్లి చూసినట్టయితే ఉల్లి వెల్లుల్లి దాదాపు సేమ్ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే పసుపు, అల్లం, వెల్లుల్లి ఇది మన ఆరోగ్యాన్ని కాపాడడానికి మన వంటలో జాయిన్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఒక డాక్టర్ వచ్చినప్పుడు అడిగాను, సార్ మీ ఆరోగ్య రహస్యం అంటే 80+ ఉంటాడు. మామూలుగా అడిగినప్పుడు ఏమన్నాడంటే అతను, ఒక వారం వెల్లిపాయ తింటా, ఒక వారం ఏమో పసుపు తింటా, ఒక వారం అల్లం పచ్చిదే అది తింటా అన్నాడు. అంటే దానివల్ల ఒకటి యాంటీబయాటిక్, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇప్పుడు మనం యాంటీబయాటిక్ బయట వేసుకునే జనరల్గా మీరు ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు న్యాచురల్గా దొరికిన పసుపు తింటే సరిపోతుంది, ఒక వేలంతా. అంటే పూర్వీకులు ఇవన్నీ మనకు జ్ఞానం ఇచ్చారు. ఇప్పుడు మనం చదువుకుంటున్నాము, వాళ్ళదేమో జ్ఞానం. చదువు గొప్ప జ్ఞానం గొప్ప అన్నప్పుడు ఇప్పుడు మీరే కంపేర్ చేసుకోవచ్చు. అప్పుడు ఎట్లా ఉన్నాము, ఇప్పుడు మన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి. హాస్పిటళ్ళు అప్పుడు లేకుండే, ఒక డాక్టరు 20 ఊర్లు కవర్ చేస్తుండే బండి వేసుకొని, ఎవరన్నా పేషెంట్లు ఉన్నారా అని అడుగుతుండే. అవును కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, 4 గంటలు అపాయింట్మెంట్ తీసుకొని అక్కడ కూర్చుంటున్నాం. అంటే ఇక్కడ మనకు జ్ఞానం గొప్పదా, చదువు గొప్పదా? మీరు నొచ్చుకోవద్దు. ఎందుకంటే జ్ఞానం అనేది ప్రకృతిని అనుసరించడం, మీరు బతికి మీ నెక్స్ట్ తరాలకు అందించేది జ్ఞానం. మీరు ఆ పూర్వీకులు ఎట్లా బతికారు, ఏ విధంగా సపోర్ట్ చేసుకొని ప్రకృతి మిస్ అవుతుంది ఇక్కడ. మన జీవితంలో ప్రకృతి అనేది భాగం చేసుకోకపోవడం వల్ల ఒక విధంగా చెప్పాలంటే దరిద్రంగా బతుకుతున్నాం. కొన్ని నొచ్చుకున్నా కానీ కొంత హార్డ్గానే చెప్పాల్సి ఉంటుంది. మేము కూడా అట్లనే 40 ఏళ్ళు సిటీలో బతికేసేసి ఏమేమి మిస్ అయ్యాము, ఇక్కడికి వచ్చిన తర్వాత రివర్స్ ఎట్లా చేసుకోగలిగాము. ముఖ్యంగా నేను 40 ఏళ్ళు సిటీలో బతికాను. దాదాపు నేను అనుకున్నది ఏంటంటే 40 ఏళ్ళల్లో వృద్ధాప్యం వచ్చేస్తుంది ఇప్పుడున్న తిండి వల్ల. నేనేం తింటున్నాను, నేనేం చేస్తున్నాను, నా లైఫ్ అంతే. ఇక నేనే పెద్దగా ఏం చేయలేను, నేనేం సాధించలేను అనుకొని 40 ఏళ్ళ అప్పుడు నేను అనుకొని కంప్లీట్ సిక్ అయిపోయి, అంటే నాకు వచ్చిన వ్యాధులు కూడా నేను డీటెయిల్గా చెప్తాను. దాన్ని ఇప్పుడు ఏం మాత్ర లేకుండా 12 సంవత్సరాలు ఎట్లా బతికాను, ఇది చాలామందికి అవసరం. చాలామంది ఏంటంటే 40-50 ఏళ్ళు కాగానే నా పని క్లోజ్ అయిపోయింది, నేనేం చేయలేనని అనుకుంటారు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు నాది 56 సంవత్సరాలు. నేను 8 గంటలు పనిచేస్తాను, కాయ కష్టం. నేను ప్రకృతికి దగ్గరగా బతుకుతాను. నా పాదానికి చెప్పులు ఉండేవి. జనరల్గా ఏంటంటే భూమి నుంచి మనకు అత్యధికంగా శక్తి లభిస్తుంది ఎప్పుడు మనం చెప్పులు వదిలేసి భూమికి దగ్గరగా బతికినప్పుడు. అంటే నా అనుభవం ప్రకారం ఏంటంటే, ఎప్పుడైతే మనము ప్రకృతికి దగ్గర బతుకుతామో అన్ని వ్యాధులకు చెక్ పెట్టడమే కాకుండా రివర్స్ మన ఆరోగ్యాన్ని రివర్స్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు 26 ఏళ్ళప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఉన్నా అనేదానికి ఇప్పుడు కూడా సేమ్ అంతే ఉన్నాయి. ఎందుకంటే నేను 8 గంటలు చేస్తున్నా అంటే చూడండి, 3 ఎకరాలు ఒక రైతు కుటుంబం చేస్తుంది. మా ఆవిడ 1.5 ఎకరం చేస్తే, ఇప్పుడు మీరు చూసుకున్న సెకండ్ ఫామ్ ఇది 4 ఇయర్స్ అయింది. ఈ 8 అవర్స్ చేస్తాను ఇక్కడ. నేను చేస్తున్నాను అంటే నేను దేని వెంబడి ట్రావెల్ చేస్తున్నాను, నేను ఏ ఆహారం తింటాను, ఏ పద్ధతిగా తింటున్నాను. ఇక్కడ ఇప్పుడు మధ్యాహ్నానికి లంచ్కి ఇక్కడ నుంచి ఇప్పుడు తెంపుకొని వెళ్ళిపోతే వండుతుంది. అంటే ఏంటంటే అందులో జీవ పదార్థం ఉంటుంది. ఇప్పుడు తెంపినాక 45 మినిట్స్ వరకు అందులో జీవం ఉంటుంది. ఇప్పుడు మనం తెంపి ఫ్రిడ్జ్లో పెట్టుకొని 15 రోజులకి 20 రోజులకి అదొక కారణం. అంటే నేను ఎట్లెట్లా ఇంప్రూవ్ చేసుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత అనేది చెప్తాను. అదొకటి అయిపోయింది. టైమింగ్ ఒకటి, ఏ టైంలో తినాలి ఎప్పుడు, అంటే అది కూడా ఒక సపరేట్ వీడియో ఇందులోనే చేస్తాము. ముఖ్యంగా ఏంటంటే ఈ టాపిక్ వచ్చిందంటే ఆహారం విషయం వచ్చినప్పుడు కొన్ని టాపిక్స్ వస్తాయి, అది మళ్ళీ మనము కవర్ చేయకుండా రఫ్గా చెప్పి మళ్ళీ డీటెయిల్గా చేద్దాం. ఇప్పుడు ఇది వెల్లుల్లి అయిపోయింది. ఔషధ గుణంలో నంబర్ 1 వెల్లుల్లి, అల్లము, పసుపు. ఆ డాక్టర్కి ఒక క్వశ్చన్ వేశాను, సార్ మీరు ఇవన్నీ తినమంటున్నారు కదా, అవి ఏ విధంగా వండుతున్నాయి, అందులో పోషక విలువలు ఉంటే మీరు చెప్పినట్టే అది వర్తిస్తుంది. అసలు మొత్తం కెమికల్ వేసి పండియడం వల్ల మనకు కావాల్సింది దొరుకుతుంది అంటే అప్పుడు ఆయన కూడా ఏకీభవించండి. అంటే నేను తినమని సజెస్ట్ చేస్తున్నాను, కానీ అందులో మొత్తము మనకు యూరియా కెమికల్స్ ఉంటే అది ఏమాత్రం పనిచేయదు. అంటే ఆహారం ఏ విధంగా పండిస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఆహారమే ఔషధం. చాలామంది అందరికీ తెలుసు ఆహారమే ఔషధము, దేహమే దేవాలయం అని. ఆ దేవాలయంలోకి ఏం పంపిస్తున్నాం అది ఒకటి సపరేట్ చేద్దాము. అయితే ఇప్పుడు ఈ వెల్లుల్లి అయిపోయింది, మనకి ఈ వెల్లుల్లిలో బఠానీ తీసాం. ఇప్పుడు ఈ వెల్లుల్లి గుబురు అయిపోయింది. ఇప్పుడు ఇది కొద్దిగా పెరిగే వరకు ఇందులో ఏం తీసుకోం.
ఇది అది అల్లం అయిపోయింది, మనకు వెల్లుల్లి. మీరు చూడండి ఎక్కడ కూడా మళ్ళీ చెప్తాను, ఎరువులు ఉండయి, ఎలాంటి రసాయనాలు పిచికారీ చేయడం ఉండదు. అసలు ఆ రసాయన గురించి మాట్లాడుకోవడం వేస్ట్. మనం ప్రకృతి వ్యవసాయంలో కషాయాలు కూడా ఉండయి, దశపర్ణి కషాయము, మళ్ళీ అగ్నాస్త్రము, ఏవి వాడకుండా కేవలం ప్రకృతి ప్రమేయం ఎక్కువ ఉండేటట్టు చూసుకున్నాం. అంటే సక్సెస్ మీరే చెప్పాలి. ఇప్పుడు నేను హ్యాపీ, నాకు కావాల్సిన అన్ని ప్రతిదీ కూడా ఇప్పుడు నేను మొక్క పెట్టడం తీసుకుంటున్నాను, అంటే మొక్క నాటుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి కూడా చాలా ఈజీ, ఎప్పుడు నాటాలో తెలుసుకోవాలి, అక్కడ పెట్టేయాలో వదులుకోవాలి, తీసుకోవాలి. ఇది కూడా 3-4 నెలలు పడుతుంది తీసుకోవడం. మనం ఖాళీ అక్కడ మొక్క పెట్టడము తీసుకోవడం ఇంతకంటే ఈజీ అయితే నాకు అంటే రాకపోవడం అనేం లేదు. బ్రహ్మాండంగా అన్నీ కూడా సఫిషియెంట్గా వస్తుంది. చాలామంది ఏమంటారు అంటే ప్రకృతి వ్యవసాయంలో కొద్ది మోతాదులో వస్తుంది. అంటే ఇక్కడ ఉన్న సహజ వనరులు బాగుంటే మనము రసాయన వ్యవసాయంలో కంటే ఎక్కువ పండించుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే నా దగ్గర రూపాయి పోవట్లేదు. 10 రూపాయలు వస్తే ఆ 10 రూపాయలు డైరెక్ట్ నా జేబులోకే వస్తున్నాయి. దున్నడానికి ఓట్లే, ఎరువులకు ఓట్లే, ధరలకు ఓట్లు, ఎవ్వరికి ఓట్లు. పంట కూడా నేను మన భూమిలోకి అంటే మన వ్యవసాయ క్షేత్రం వచ్చిన వాళ్ళకు డైరెక్ట్ ఇస్తాను నేను, దళారులు ఉండదు. ఇప్పుడు వాళ్ళు మన పొలం చూసిన తర్వాత కొనకుండా పోతారు ఎవరన్నా. వాళ్ళు ఏమంటారు అంటే మీరు రేట్ ఏమన్నా తీసుకోండి, మాకు దొరికితే చాలు, మహాప్రసాదం అంటారు. ఆ స్టేజ్కి మనం వెళ్ళాలి. ఎంతసేపు మనము ఎంత దిగుబడి తీస్తాం అంటే ఎక్కువగా తీయాలి, ఎక్కువ క్వాంటిటీ తీయాలంటున్నాం అంటే క్వాలిటీ ఒకటి మిస్ అవుతుంది. క్వాలిటీ ఉంటే రేట్ కంపల్సరీ వస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.